హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ సెట్ 2025 సంబంధించి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ అయితే ఎప్పుడు ఉండబోతుందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతుందనమాట. ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనుకున్నట్లయితే మనకి ఎంపీసీ వాళ్ళకి మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇవాళ అంటే ఈరోజు ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనకి రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మరి దాన్ని బేస్ చేసుకొని మనకి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ అయితే ఇంకా డిలే అవ్వే అవకాశం ఉందా లేదా, దీంతో పాటే ఈ యొక్క ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. సో ప్రజెంట్ కూడా మనకి వర్క్ అయితే ఎంతవరకు వచ్చిందని చెప్పేసి కూడా మీకు నేను క్లారిటీ అయితే ఇవ్వబోతున్నానండి. సో ఇదే విధంగా ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ఏపీ సెట్ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. మరి ఇక్కడ చూసినట్లయితే త్వరలో ఇంజనీరింగ్ మూడో విడత కౌన్సిలింగ్ అని చెప్పేసి ఎవరైతే న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి పేరెంట్స్, దీంతో పాటు స్టూడెంట్స్, ఇంకా కొన్ని కాలేజీలు అనేవి లెటర్స్ రాశాయన్నమాట. సో మనకి 35,000 సీట్లు అయితే ఖాళీగా అయితే ఉండిపోయి మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి అని చెప్పేసి రాయడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే ఈ వీక్ ఎండింగ్ కల్లా కూడా మనకి ఇంజనీరింగ్కి సంబంధించి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే మాత్రం కండక్ట్ చేయబోతున్నారండి. సో దీని తర్వాత ఏముండబోతుంది అనుకున్నట్లయితే ఈ కౌన్సిలింగ్ మనకి పూర్తి అయ్యేసరికి నెక్స్ట్ వీక్ అంటే సెప్టెంబర్ 2nd వీక్ కూడా మనకైతే అయిపోతుందనమాట. సో దాని తర్వాత మనకి ఒక 10 డేస్ అనేది మనకి స్పాట్ అడ్మిషన్ కౌన్సిలింగ్ జరుగుతుందనమాట. ఏవైతే మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉంటాయో మేనేజ్మెంట్ కోటా సీట్స్ అన్ని కూడా మనకైతే ఆ అడ్మిషన్ ద్వారా అయితే ఫిల్ అయితే చేస్తారండి. సో దాని తర్వాత ఏంటి అనుకున్నట్లయితే మనకి దానికి సంబంధించి ఏదైతే ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ అయితే కండక్ట్ చేయబోతున్నారనమాట. సో ఇదనమాట ప్రస్తుతానికి కొన్ని షెడ్యూల్ అయితే మాత్రం మీకు ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ ఓన్లీ ఎప్పుడు వస్తుంది అనుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి ఎంపీసీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పూర్తయిపోతుందో, స్పాట్ అడ్మిషన్ పూర్తయిపోతుందో అప్పుడే మనకి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ అయితే రిలీజ్ చేస్తారు. సో దానికన్నా ముందు కూడా మనకి ఏంటంటే వీలైతే ఎంపీసీ వాళ్ళకి కూడా మనకి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారండి. సో అది కూడా పూర్తి అవ్వాలన్నమాట. సో ఎట్లా కాదనుకున్నా సరే మనకి సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మనకైతే రిలీజ్ చేస్తారండి. సో దీంతో పాటు మనకి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్ సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లోని మన యూట్యూబ్ ఛానల్ అయితే మెన్షన్ చేస్తాం కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. దాంతోపాటు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంతో పాటు మనకి బయోటెక్నాలజీకి సంబంధించి కూడా మనకి ఒక కాలేజ్ అయితే ఉంది. ఫుడ్ టెక్నాలజీ కూడా మన కాలేజ్ అయితే ఉంది. దీంతో పాటు ఇంకా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి ఫార్మసీ, ఫార్మా డి, ఫిజియోథెరపీ, ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయండి. సో అందులో ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో ఈ ఫార్మసీ, ఫార్మా డి కౌన్సిలింగ్తోనే మనకి అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మా డి, ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ అనమాట. మొత్తం ఈ కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. సో ప్రతి కోర్సుకి సంబంధించి కూడా మనం అయితే వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీంతోపాటు మీరు ఏ బైపీసీ కౌన్సిలింగ్ సంబంధించి కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, నర్సింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా, హార్టికల్చర్ కోసం వెయిట్ చేస్తున్నారు, వెటనరీ కోసం వెయిట్ చేస్తున్నారు, పారామెడికల్ కోసం వెయిట్ చేస్తారు అనేది కామెంట్ అయితే చేయండి. దాని బట్టి నాకు కూడా తెలుస్తుంది అనమాట. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాని మీద ఎక్కువ వీడియోస్ చేయడానికి ట్రై అయితే చేస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.